నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ గవర్నర్ ఈరోజు సభను ఉద్దేశించి తన ప్రసంగాన్ని చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, దాని తర్వాత ప్రభుత్వం యొక్క పథకాలు ఎట్లా నడుస్తున్నాయని దాని గురించి వివరించడం జరుగుతుంది. అయితే దీంట్లో రెండు భేదాలుగా విడిపోయింది. అటు ఏమంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్. అయితే ఒకరేమో టాప్ 10 అంశాలు, గవర్నర్ ప్రసంగం చేసిన 10 అంశాలు ఇవే అన్నట్టు మాట్లాడుతున్నాయి. మరొకరేమో గవర్నర్ చేసిన 10 అబద్ధాలు ఇవే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అదే ఈరోజు టాపిక్. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉంది. సో ఒక్కసారి వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. మా పరిధిలో ఎంతవరకు అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో అంతవరకు కూడా ట్రూ ఆర్ ఫాల్స్ లెక్క మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్, అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ మాట్లాడింది 10 అంశాలు ఇవేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ మనం పెట్టడం జరిగింది. అయితే ఏమేమి మాట్లాడారు అసలు? సో ఇది కాంగ్రెస్ చెప్తున్న 10 అంశాలు ఏంటివి, సో పథకాల గురించి 10 అంశాలు ఏంటివి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఇక అటు బీఆర్ఎస్ వర్గం చెప్తుంది ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ మాట్లాడిన 10 అబద్ధాలు ఇవేనా. సో 10 అబద్ధాలు మాట్లాడారు, 10 అబద్ధాలు అంటూ కూడా అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, అటు స్వయంగా కేసీఆర్ కూడా అటు కొంచెం చులకనిచ్చే ప్రయత్నం చేశారు. సో అసలు ఏది అబద్ధం, ఏది నిజం? మనం చిన్నప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్లయితే ఆడదామో సో అట్లనే ఈరోజు కొంచెం స్టోరీ కూడా ఉండబోతోంది. అయితే మిత్రులారా, మేము కొన్ని అంశాలు ఏదైతే గవర్నర్ గారు మాట్లాడారో, గవర్నర్ గారు మాట్లాడిన అంశాలని మేము మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఇదే ప్రయత్న భాగంలో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే శ్వేతపత్రం ఈరోజు చదివిన గవర్నర్ ఉన్నారో దాంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైతే ఉందో అది 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ ప్రశంసలు. సో ఇది 6 అంశాల్లో 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ ప్రసంగం అన్నమాట. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీరు కామెంట్ బాక్స్లో తేల్చే ప్రయత్నం చేయండి. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అయితే, ఎందుకంటే మనం చూసినట్టయితే 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా 3 గ్యారంటీలు మాత్రం అమలు అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకటి ప్రధానంగా మనకు వినపడేది ఏది, ఆర్టీసీ బస్, మహిళలకు సంబంధించిన ఆర్టీసీ బస్ మాత్రం అంటే ఉచిత ఇది మాత్రం నడుస్తూ ఉంది. రెండోది కొంతమేర రుణమాఫీ అయినట్టు, 2 లక్షల వరకు కొంతమేర రుణమాఫీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ 2 పథకాలు. అండ్ 3వ పథకం ఏంటంటే, మొన్న కోటీశ్వరి చేస్తా అన్న, అంటే మహిళలను కోటీశ్వరి చేస్తా అన్న దానికోసం మొన్న పథకం లాంచ్ చేయడం జరిగింది. అయితే 8వ తారీఖు మార్చిలో లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 పథకాలు సక్రమంగా జరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ 3 పథకాలు అయితే ఆన్లైన్లో ఉన్నాయి, కానీ ఇంకోటి ప్రోగ్రెస్లో ఉంది. ఏమంటారు, హౌసింగ్ సంబంధించి ఏదైతే ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో సో దానికి సంబంధించి ప్రోగ్రెస్ కూడా ప్రభుత్వం జరుపుతా ఉందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ 3 మాత్రం ప్రజల్లో బాగా నానుతా ఉంది, ప్రజల్లో బాగా నడుస్తూ ఉంది. అయితే ఎక్కడ చూసినా 3 భిన్న అభిప్రాయాలు ఎదురవుతున్నాయి. ఒకటి ఏమో కళ్యాణ లక్ష్మి కొంతమంది బాగుంది. సో ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే, ప్రభుత్వం చెప్తున్న ఏదైతే మహిళా లక్ష్మి పథకం ఏదైతే ఉందో బస్సులకు సంబంధించి, దానికి సంబంధించి మహిళలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేశారని చెప్తా ఉంది. అదొకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో ఫస్ట్ ఏదైతే వరి సంబంధించి మాట్లాడడం. అయితే ఏదైతే వరి రైతులకు మేము 500 బోనస్ ఇస్తున్నామని చెప్తా ఉంది ప్రభుత్వం. సో ఒకవేళ ఇస్తున్నట్టయితే ఎస్ అని చేయండి, లేదు అనుకుంటే నో అని చెప్పే ప్రయత్నం చేయండి. అయితే వరి రైతులకు, ఎవరైతే వరి పండిస్తున్నారో సన్నకారు రైతులకు, వాళ్ళకు మేము 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తామంటూ కూడా చేయడం జరిగింది. అమలు చేస్తున్నాం అని కూడా చెప్తా ఉన్నారు. సో గవర్నర్ సాక్షిగానే రేవంత్ సర్కార్ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే మిత్రులారా, దానికోసమే మరొక ఏదైతే స్కీమ్ ఉందో, ఏదైతే మనం అనుకుంటున్నామో 2 లక్షల రూపాయలకు సంబంధించి ఎకరానికి 12,000
రైతు పంట ఆర్థిక సహాయం అంటూ కూడా ఏదైతే రైతు భరోసా ఉందో ఆ రైతు భరోసా 12,000 రూపాయలు అందరికీ వేసినామని ప్రసంగంలో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ట్రూ ఆఫ్ ఫాల్స్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎంతమందికి అమలు అయింది అనేది కూడా చెప్పాల్సిన అంశం. కానీ ప్రసంగంలో మాత్రం 12,000 రూపాయలు ప్రతి రైతుకి వేయడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అది ట్రూ ఆఫ్ ఫాల్స్ అనేది కూడా మీరే చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం ఇప్పటికీ కొంతమందికి మాత్రమే, కొన్ని మండలాల వారికి మాత్రమే అందడం జరిగింది. పూర్తి మండలాలు కాకపోతే ఒక కీసర మండలం తీసుకుంటే కొన్ని గ్రామాలు, దాంట్లో ఒక 4 గ్రామాలు 5 గ్రామాల జనాలకు దాంట్లో ఓ 20 మందికి 30 మందికి అమలు అయింది తప్ప పూర్తిగా వ్యవస్థ ఇప్పటికే ఇంకా అమలు కాలేదు. కానీ ప్రభుత్వం చెప్తుంది, అటు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పింది ఏంటంటే ఎకరానికి 12,000 రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చామంటూ కూడా చెప్పడం జరిగింది. అది ఒక్కసారి ట్రూ ఆఫ్ ఫాల్స్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాని తర్వాత ఇక చూడండి 25.35 లక్షల మంది రైతులకు 616 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిన 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్తా ఉంది. దాదాపు చూసారా 25.35 లక్షల అంటే 25 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేశాము. లక్షల మంది 25 లక్షల మందికి మేము రుణమాఫీ చేశామంటూ కూడా చెప్తా ఉంది. ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీ కాలేదని చాలా మంది రైతులు రోడ్డున పడ్డారు, ఏడుస్తూ ఉన్నారు. మనం రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. నిజంగానే ఒకసారి ట్రూ ఆఫ్ ఫాల్స్ ఆలోచిస్తే ఒకవేళ రైతులకు నిజంగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయ్యి ఈ ఏదైతే 20,616 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందో 2 లక్షల రూపాయలు వాళ్ళందరూ బయటకు లబ్ధి చేరుకున్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం చేయట్లేదు. అందుకే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైక్లో చెప్పాలి అని చెప్పి. ఎస్, అది కరెక్ట్ పదం. చెడు ఎప్పుడు కూడా చెవులో చెప్పాలి, మంచి ఎప్పుడు కూడా మైక్లో చెప్పాలి. సో అది బీఆర్ఎస్ బాగా ఫాలో అయింది. దానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఇతర సోషల్ మీడియా సంస్థలు దాన్ని ఫాలో అయ్యాయి. దాన్ని చెడుని ఏదైతే చెవులో చెప్తున్నారో మంచి మాత్రం మైక్లో చెప్తా అంటే ఎవరికైతే రుణమాఫీ కాలేదు వాళ్ళందరినీ పట్టుకొని మైక్ల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ దాన్ని బ్యాటింగ్ చేయడంలో మాత్రం కొంచెం ఆర్డర్ మిస్ అయినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు. అయితే నిజంగానే ఈ 20,616 కోట్ల రూపాయలు నిజంగానే అయితే ఈ 25.35 లక్షల మందికి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఆగదు. ఎందుకంటే మనం చూసాం ఏ పరిస్థితిలో ఎంతమందికి రుణాలు అయినాయి ఏంటి అనేది కూడా భిన్న అభిప్రాయాలు చెప్పారు. ఇప్పటికి కూడా మంత్రుల్లో ఎక్కడ కూడా పూర్తిగా రుణమాఫీ అయినట్టు కూడా ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఇక్కడ మాత్రం అక్కడ గవర్నర్ ప్రసంగంలో ఇచ్చేయడం జరిగింది. అది ట్రూ ఆఫ్ ఫాల్స్ అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇక నెక్స్ట్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చెప్పుకుంటున్న పథకం ఏంటంటే మహిళలకు సంబంధించిన పథకాన్ని ఏదైతే మహిళా స్కీముల ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూడా అది చెప్పడం జరిగింది. ఈ బస్సు ప్రయాణంలో ఆ మహిళలకు దాదాపు ఎంత చేకూరింది అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. మహిళలు దాదాపు 1,049.63 లక్షల ఉచిత బస్సు ట్రిప్పులు కలిగించింది. అంటే దాదాపు చూడండి 149.63 లక్షల ట్రిప్పులు మహిళలు తీసుకున్నారట. దానికి అయిన డబ్బు ఖర్చు దాదాపు 600 కోట్ల రూపాయలు పైసలు కట సేవ్ అయింది. 600 కోట్లు అది ఎవరు చెప్తలేదు, సీదా గవర్నమెంట్ మాత్రం చెప్తుంది. ఈరోజు స్వయాన సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిన గవర్నర్ ప్రసంగంలో తను చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో నిజంగానే మహిళ సంబంధించిన ఏవైతే ఈ పథకం ఏదైతే బస్సు ఫ్రీ ఉందో 600 కోట్ల రూపాయలు, దాదాపు 600 కోట్ల రూపాయలు అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత పెద్ద బడ్జెట్ అనేది. సో ఇది ఎంతవరకు కూడా నిజంగానే అది కావాలా వద్దని చాలా మంది అభిప్రాయం ఏంటంటే మిత్రులారా, చాలా మందికి అభిప్రాయం ఏంటంటే మహిళా బస్సులు అంతా తీసేసి కేవలం సబ్సిడీ పైన అంటే ఇప్పుడు 20 రూపాయలు ఇక్కడ చాలా మంది అభిప్రాయం ఏం ఏర్పడుతుందంటే 30 రూపాయలు ఉండాల్సిన టికెట్ 60 రూపాయలకు పోయింది అంటే డబుల్ అయ్యింది. సో
ఒక కుటుంబం వెళ్తే ఒక మహిళ ఉంటే ఆ మహిళ 30 రూపాయల టికెట్ ఉంటే దాంతో కుటుంబం సభ్యులు ఒక 3 మగవాళ్ళు ఉంటే దాంట్లో ఇద్దరు పిల్లలు ఇంకోటి చిన్న పిల్లలకు టికెట్లు ఇస్తారు. ఆధార్ కార్డు పనిచేయదు, ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు కాబట్టి ఆధార్ కార్డు పనిచేయదు, అది తీసుకోరు కూడా. అయితే ఆ అమ్మాయి ఎవరైతే పెళ్లి అయిన అమ్మాయి ఎవరైతే 16 ఇయర్స్ ఎబో ఉన్నారో వాళ్ళందరూ కూడా టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్స్ ఫ్రీ టికెట్స్. మిగతా 3 ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ టికెట్ అంటే ఇక్కడ ఫ్రీ ఇస్తూ అక్కడ కొడుతున్నట్టు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం చెప్పాలి. సో ఇది పరిస్థితి. ఇక మరొక ఇదే చూసినట్టయితే ఇక నిన్న మరొక కొత్త తెర ముందుకు లేపారు. బడ్జెట్ సమావేశాలకు ముందే నిన్న అర్ధరాత్రే మన బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. 6,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాస పథకం మార్చి 15 నుంచి లాంచ్ చేయబోతున్నారు. అంటే ఈ 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ఏంటంటే నిరుద్యోగ యువతల కోసం స్వయం ఉపాధి పథకం ఇది. అయితే ఈ స్వయం ఉపాధి పథకం ఎట్లుంటుందంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఎంటర్ప్రైనర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో వాళ్ళు నైపుణ్యం దేంట్లో పొందుతారో స్వయం ఉపాధి పొందించే ప్రయత్నం చేస్తారు. నోట్ దీంట్లో బీసీ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మేము కూడా మెన్షన్ చేయట్లేదు. మరి ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు, కానీ నేను ఆ ప్రెస్ మీట్లో మాత్రం ఎక్కడ చెప్పుకోలేదు. అది ఈ రోజు కూడా ప్రసంగంలో గవర్నర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఈ 6,000 కోట్లతో అంటే దాదాపు 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అంటూ కూడా 15 దరఖాస్తు స్వీకరణ అండ్ మార్చి 30న క్లోజింగ్ అంటూ దాని తర్వాత ఫైనలైజ్ అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. ఇక ఇది ట్రూ ఆ ఫాల్సా కొత్త గేమ్ అని మీరే మిత్రులారా మీరే చెప్పాల్సిన అంశం. అండ్ 6 గ్యారంటీలకు సంబంధించి అయితే మనం చెప్పడం జరిగింది. అండ్ వరి రైతులకు సంబంధించి కూడా మనం చెప్పడం జరిగింది. అండ్ పేదల కోసం ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణానికి శ్రీకారం. ఎస్, పేదల కోసం ఇల్లు శ్రీకారం, రేషన్ కార్డులు అంటూ ఒకసారి సర్వే వచ్చిన కొత్తలో ఒకసారి ఒక క్యాంపు నిర్వహించారు. దాని తర్వాత మళ్ళీ మొన్న బీసీ అప్పుడు కూడా ఒక క్యాంపు నిర్వహించారు. మళ్ళా మొన్న గ్రామాన ఇదో సభ పెడుతూ ఇదొక నాటకం లేపారు. అయితే దీంట్లో చాలా భిన్న వాదనలు ఏమిటంటే ఓన్లీ కాంగ్రెస్ నేతల పేర్లు మాత్రం వచ్చాయి, ఎక్కడ కూడా అర్హులైన లబ్ధిదారుల పేర్లు కనబడట్లేదు అంటూ కూడా చెప్తాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అన్నట్టు ఫస్ట్ ఫేజ్లో 5 లక్షలు ఇస్తాం, స్థలం ఉంటే ఖచ్చితంగా 5 లక్షలు ఇస్తాం, వాళ్ళ పేర్లు జాబితాని ఇస్తాం. అండ్ సెకండ్ ఫేజ్లో ఎవరికైతే ఇల్లు లేదో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తాం. 3వ ఫేజ్లో ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ 3వ ఫేజ్లో ఇస్తామని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించిన అయితే అక్కడ ఏదైతే గవర్నర్ ప్రసంగంలో మాత్రం ఎక్కడ కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చామని చెప్పలేదు, కానీ ఇస్తామని చెప్పారు. సో అది ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇక తెలంగాణ విగ్రహానికి అధికార విశిష్టత గుర్తింపు అంటూ కూడా ఇక ఈ విగ్రహం ఎంత రాజాంతం చేసిందో మనందరం తెలుసు. ఒక పక్కన రేవంత్ రెడ్డి గారి మిసెస్ అంటూ మరొక పక్కన భిన్న వాదనలు వినబడ్డాయి. కానీ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి ఎవరు అంటే మొక్కజొన్న బతుకమ్మ చేయిలో పట్టుకొని ఉన్న తల్లి అంటూ కూడా చెప్తా ఉన్నారు. నెటిజన్స్లో కూడా చెప్తా ఉన్నారు. మనం చూడాలి, అధికార ప్రకటన చేసినంత మాత్రం మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా మళ్ళీ కొత్త తల్లిని తీసుకురావచ్చు, కానీ ఫైనలైజ్గా ఏదైనా చేయొచ్చు. అది ఒక్కసారి ఇదైతే చూడాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు కోరిందా లేదా ప్రజలకు మేలు కోరిందా అనేది కూడా ట్రూ ఆర్ ఫాల్స్ లో మీరు చెప్పాల్సిన అంశం మిత్రులారా. అండ్ ఇక పేదలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ అందిస్తున్నాం. రైట్, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ మీరు అందరు చెప్తారు, ఇది గవర్నర్ చెప్పారు. సో అందరికి అందకపోయినా కొంతమందికి మాత్రం 200 యూనిట్ల లోపు ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా అందుతా ఉంది. సో ఇది ట్రూ అని చెప్పుకోవచ్చు, మీరు కూడా ట్రూ అనే టిక్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ కొత్త కిట్ కూడా ఉంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 201 యూనిట్ వచ్చినా సరే మొత్తం బిల్లు జీరో బిల్లు కాకుండా 201 యూనిట్లకు డబ్బులు వేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. అండ్ ప్రభుత్వం ఏంటంటే ఆలోచిస్తుంది ఏంటంటే ఇక పర్మనెంట్గా ఈ 200 రూపాయల ఏదైతే 200 యూనిట్ లోపు వీళ్ళు రాకపోతే, ఎండాకాలం కూడా రాకపోతే, వచ్చిన వాళ్ళైతేనేమో వాళ్ళు సేఫ్, రాకపోయి ఉంటే దాటుది ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ పర్మనెంట్గా ఈ 200 యూనిట్ల నుంచి తీసేయాలన్నట్టు కూడా ప్లాన్ చేస్తా అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అధికార ప్రకటన మాత్రం ఇస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మహిళా స్కీముల ద్వారా బస్సులు అంటూ కూడా ప్రయాణం అది కూడా చూసాం. ఇక ఇది
500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీరే చెప్పుకోవచ్చు. ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అనేది కూడా కొంచెం కామెంట్ చెప్పొచ్చు. ఎవరైనా లబ్ధిదారులు ఉంటే ఖచ్చితంగా ఏ గ్రామం నుంచి లబ్ధిదారులు పొందారు ఏంటి అనేది కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నామంటూ కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు ఏంటి కూడా. కానీ ప్రభుత్వం అన్ని సభల్లో చెప్తుంది మేము మహిళలకు 500 రూపాయలు ఇస్తున్నామని. అయితే మొన్న ఏదైతే పెరడ్ గ్రౌండ్లో లక్ష మహిళల్ని కోట్లాధికారం చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా 500 రూపాయలు ఇస్తున్నామంటే మహిళలు ఇవ్వట్లేదని చేతులు ఊపుతున్నారు. సో అది కూడా మనం చూడాల్సిన అంశం. కాకపోతే ఎంతమందికి అయింది ఏందనేది కూడా తెలియాల్సింది. కానీ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ మీరే చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ మంచి పదవులు ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడేచ్చు. ఎందుకంటే గవర్నర్ గారికి ఏం మాట్లాడాలి, ఏం చేస్తున్నారని ఒక బుక్లెట్ ఇస్తే అది చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ప్రభుత్వం నుండే పథకాలు ఏం నడుస్తున్నాయి, ఏం నడవబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనేది చెప్తా ఉంటారు. సో అది పోతూనే ఉంటుంది ఇక. సో ఇది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తున్నారు ఇవ్వట్లేదు అనేది మీరు తేల్చుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా. అండ్ ఎకరానికి 12,000 ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇది కూడా ఎకరానికి సంబంధించి ఇది కూడా మాట్లాడుకున్నాం. ఇక మహిళల ట్రిప్పులకు సంబంధించి ఎంత మహిళల ట్రిప్పులు ఉన్నాయి ఏందనేది కూడా చూద్దాం. ఇక మహిళా ట్రిప్పులు ఎవరైతే ఎంత కొడుతున్నారో వాళ్ళకు దాదాపు ప్రయాణం ద్వారా 5,500 కోట్ల రూపాయలు ఆదా చేసిందంటూ కూడా మన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ మహిళలు ట్రిప్పులు కొట్టిరో మహిళలు 149.63 లక్షల ఉచిత టికెట్లు ట్రిప్పులు కలిగించింది. సో మహిళలు ఇంతమంది తిరిగిరు, ఇన్ని టికెట్లు వసూలైనాయి. ఇన్ని టికెట్లకు గాను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది ఏంటంటే వారి ప్రయాణం ద్వారా 5,500 కోట్ల రూపాయలు ఆదా చేసింది. సో ఇది తెలిసి ఒకవేళ నిజంగానే ఆర్టీసీకి చెల్లించుంటే ఆర్టీసీకి గడ్డు కాలం వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ చెల్లించిందా లేదనే క్వశ్చన్ మార్క్. అయితే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కూడా మీరు చెప్పాల్సిన అంశం మిత్రులారా. ఇక ఇది ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా మహిళలకు 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అంటూ కూడా ఒక మొన్న చేశారు కూడా. అయితే 1,00,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వీళ్ళందరినీ కూడా కోటీశ్వర్లు చేయాలంటూ కూడా మన బస్సుల్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ బస్సుల కథ ఏంటంటే ఈ బస్సులు మహిళలకు కొంతమందికి ఇచ్చి సో ఒక గ్రూప్గా 10 మంది ఏర్పడితే ప్రభుత్వం వాళ్ళ ఇంట్రెస్ట్లు అవన్నీ కట్టుకుంటుంది. కానీ వీళ్ళకి నెలకు 72,000 రూపాయలు చెల్లిస్తుందంటూ కూడా మన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఎంతవరకు సక్సెస్ అవుతుంది మోడల్ అనేది కూడా చూడాలి. ఒకవేళ నిజంగా సక్సెస్ అయితే దీనికి మించిన పథకం ఏది ఉండదంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూడాలి. ఇక మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి అంటూ కూడా మొన్న సీఎం సభలో చెప్పడం జరిగింది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే మహిళా సాధికార కోసం తెలంగాణ ప్రభుత్వం నిశ్చయంతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇది రేవంత్ ప్రభుత్వం ఈరోజు నిండు సభలో మాట్లాడిన విశేషాలు మిత్రులారా. అయితే ఇప్పటికే మీరు తెలుసుకోవాలి, ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది అబద్ధమా నిజమా? ఓకే, నిజమైతే నిజంగానే అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ మాట్లాడిన అంశాలు 10 అంశాలు నిజమైతే మీరు టిక్ వేయండి, 100కు 100 మార్కులు వేయండి. నేను మన తెలంగాణ టీవీ ముఖాన అది కూడా రేపు మార్నింగ్ సెషన్లో ఖచ్చితంగా ప్రచురిస్తాము. లేదు ఇక లేదు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ మాట్లాడే 10 అబద్ధాలు ఇవేనైతే ఇక మీరు దానికి టిక్కు పెట్టి 100కు 100 మార్కులు వేయండి. ఇది మిత్రులారా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. తెలంగాణ బడ్జెట్ భారీ ఎత్తున బాహుబలి సినిమా కంటే భారీ ఎత్తున ఉండబోతుంది. సో ఎన్ని వర్గాలను ఆశించిన వర్గాలను మెప్పు పొందుతుందా లేదని కూడా చూడాల్సిన అంశం. అయితే రేపు గవర్నర్ ప్రసంగంపై తీర్మానం ఉంటుంది. అంటే అన్ని పార్టీ నేతలు కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈరోజు చాలా ఆసక్తికరంగా ఒక చోటు చేసుకుంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత తన ఛాంబర్లో కూర్చున్నప్పుడు అక్కడ
గుడం మైపాల్ రెడ్డి, దాని తర్వాత కొంతమంది పాత కాంగ్రెస్ నేతలు దాదాపు 10 నుంచి 15 మంది కేసీఆర్ని కలవడం, కేసీఆర్తో మాట్లాడడం కూడా, చర్చించడం కూడా చాలా చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది. చూడండి మళ్ళీ దేనికి దారి తీస్తుంది అన్నది. ఇంకోటైతే రేపు ప్రసంగం అయిన తర్వాత ఎల్లుండి హోలీ హాలిడే, నెక్స్ట్ దాని తర్వాత కొంచెం దీనిపైన ప్రసంగం పైన చర్చలు జరుగుతాయి. ప్రసంగం చర్చలు జరిగితే 19న మార్చి 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. సో ఆర్థిక మంత్రి కాబట్టి ఏముంటుంది, ఎట్లా ఉంటుంది దానిపైన 27 వరకు ఈ చర్చలు జరుగుతాయి, అసెంబ్లీ చర్చలు జరుగుతాయి. ఇంకా ప్రతిరోజు ఇదే టైంకి, అంటే ఏదైతే ఇప్పుడు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఇదే టైంకి ప్రతిరోజు అసెంబ్లీలో ఏం జరిగింది, ఎంత మంచి ఆకర్షణగా జరిగింది, ఇది ఫాల్సా నిజమా, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు అనేది కొత్త రూపంగా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని ఆదరిస్తున్నారు కానీ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే కొంతమంది కావాలనే మా ఛానల్కి రిపోర్ట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ రిపోర్ట్స్ చేయడం వల్ల మా ఛానల్ చాలా ట్రబుల్లో పడుతూ ఉంది. అందుకే మేము మన తెలంగాణ టీవీ డిజిటల్ అని కూడా కొత్తగా లాంచ్ చేసాం. దాంట్లో కూడా మా వీడియోస్ వస్తూ ఉన్నాయి, దాన్ని కూడా మీరు ఆదరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఛానల్ పబ్లిక్ ఛానల్ కాబట్టి కాపాడుకునే ప్రయత్నం చేయండి. మేము ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా కొమ్ము గాయకుండా వాళ్ళందరినీ బ్యాండ్ తీన్మారు ఆడే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉంటుందో వాళ్ళ వైపే ఉండడం జరుగుతుంది. అండ్ ప్రజాపక్షాన పోరాడే ఛానల్గా మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ మీరు ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి. దాని ద్వారా మా ఛానల్ కొంచెం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి. మేము అందరిలాగా మేము రూపాయి చాయ్ పైసలు వేయండి, ఇంకొక దానికి వేయండి అంటే కూడా ఫోన్పేలు ఇవ్వట్లేదు. జస్ట్ ఇది మా సహాయం మాత్రమే అడుగుతున్నాం. ఇది ఇవాల్టి ఒక వింత ట్రూ ఆర్ ఫాల్స్ చర్చ. రేపు మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్లో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.